ఎలా పనిచేస్తుంది? అది ఎలా ఉంటుంది? కృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకిలను చూడటానికి చూచి వారిని కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు. దేవకీమాత కృష్ణుని చూసిన వెంటనే, నాయనా, నీవే పరమాత్మవి కదా! నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి. అయినా నువ్వు ఎందుకు 14 సంవత్సరాలు ఆగావు? కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి అని అడిగింది. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, అమ్మా, నన్ను క్షమించు. నీవు నన్ను 14 ఏళ్లు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో? చిరునవ్వుతో దేవకి ఆశ్చర్యచకితురాలైంది. కృష్ణా, ఇది ఎలా సాధ్యము? ఎందుకు ఇలా అంటున్నావు? అని అడిగింది. కృష్ణుడు అన్నాడు, అమ్మా, గత జన్మ గురించి నీకు ఏదీ జ్ఞాపకం ఉండదు. కాని నీవు గత జన్మలో కైకేయివి, నీ భర్త దశరథుడు. దేవకి మరింతగా ఆశ్చర్యపడి కుతూహలంగా అడిగింది, అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో? అని. కృష్ణుడు ఇలా అన్నాడు, ఇంకెవరు, యశోదమాత. 14 సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెని దూరం చేశావు గత జన్మలో, అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది. ఎంతటివారైనా కర్మ ఫలాలను అనుభవించక తప్పదు. భగవద్భక్తులైనా, అవతార పురుషులైనా వాటి నుండి తప్పించుకోలేరు. ఇంకా మానవ మాత్రలం మనమెంత